వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వైజయంతి గారు. సరోగసి మీద ఇప్పుడు జరుగుతున్న సంచలనాత్మకంగా మారిన కేసు విషయంలో అసలు సరోగసి అంటే ఏంటి, అది ఎలా చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, అసలు దానికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, అలాంటి విషయాల్ని తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. జనరల్గా సరోగసికి వెళ్ళే ముందు డైరెక్ట్ సరోగసికి వెళ్ళొచ్చా, ఐవీఎఫ్ ఉంటుంది కదా, అవును. ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత సరోగసికి వెళ్తారా? అంటే అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఐవీఎఫ్ అనేది చాలా కారణాలకి మనం చేస్తుంటాం. ఇప్పుడు స్త్రీలు తీసుకోండి, ఈ మధ్యలో మన ఎగ్ నంబర్ చాలా తగ్గిపోతుంది. చాలా స్త్రీలకి ఈవెన్ ఇన్ లేట్ 20s ఎర్లీ 30sలో కూడా ఎగ్గులు బాగా నంబర్ పడిపోతుంది. సో ఈ ఐవీఎఫ్ రీజన్స్ అనేది మనం చాలా రీజన్స్కి చేస్తాం. ఒకటి ట్యూబల్ బ్లాక్ ఉంటే, మన ఫెలోపియన్ ట్యూబ్ ఉంటాము, అది బ్లాక్ ఉంటే, లేకపోతే మన ఎండోమెట్రియోసిస్ అంటాము, ఈ మెడికల్ ప్రాబ్లంకి చేస్తుంటాము. ఇంకోటి ఎగ్ నంబర్ తక్కువ ఉండే వారికి. ఇంకో ఇదేంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే భార్యాభర్తలు ఇద్దరికి టెస్ట్లు, స్టాండర్డ్ టెస్ట్లు బాగానే ఉంటుంది, ఉన్న వాళ్ళకి ఇది ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ సబ్ఫర్టిలిటీ అంటాం. ఇదన్నీ కొన్ని కారణాలు. మేల్ సైడ్లో మనం చూసుకుంటే చాలా లో స్పర్మ్ కౌంట్ అనేది ఈ మధ్యలో చాలా కామన్గా చూస్తున్నాము. సో ఇదన్నీ కొన్ని కారణాలు అనమాట. ఇదే కాకుండా ఈ మధ్యలో ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాము. అంటే ఫర్టిలిటీని ప్రిసర్వ్ చేసుకోవటం. ఇది ఏ కండిషన్లో అవుతుంది అంటే, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ వినే ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో మన కీమోథెరపీ ఇస్తుంటే అది ఓవరీస్కి దెబ్బ తగులుతుంది, అలాగే సెమన్ ప్రొడక్షన్ కూడా దెబ్బ తగులుతుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళే స్త్రీలు కానీ మగవారిలో కానీ ఈ మధ్యలో మన ఎగ్గులు లేకపోతే స్పర్మ్ ఫ్రీజ్ చేయగలుగుతున్నాం. అది కూడా ఐవీఎఫ్ ప్రాసెసే. సో ఇట్లా వేరే కారణాలకి మనం చేస్తుంటాము. సో కొన్ని కపుల్స్లో ఏంటంటే రిపీటెడ్ మిస్క్యారేజెస్ అవుతుంది వాళ్ళకి, సెవరల్ టైమ్స్, అంటే మోర్ దాన్ 2-3 times. అలా అయ్యేటప్పుడు మనకు అడ్వాన్స్ టెక్నిక్స్ ఉందన్నమాట. దీన్ని పీజీటీ అంటాము, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అన్యూప్లాయిడ్. ఇది ఏంటంటే రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యే వారికి ఐవీఎఫ్ చేసి వచ్చిన తయారైన పిండాన్ని మనం టెస్ట్ చేస్తాం, జెనెటిక్ పరంగా టెస్ట్ చేసి పెడుతుంటాం. ఇంకా కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఉంటాయి ఆ పర్టికులర్ ఫ్యామిలీలో, ఆ జెనెటిక్ డిసీజ్. దాన్ని కూడా మనం ఈ పీజీటీ టెక్నిక్ ద్వారా, పీజీటీఎం అంటాము, ఈ టెక్నిక్ ద్వారా హెల్తీ బేబీని రీప్లేస్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఐవీఎఫ్ అనేది వాస్ట్గా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇంత ముందేమో చిన్న అంటే ట్యూబ్ డిసీజ్కి అట్లా స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఇట్స్ కమింగ్ అప్. ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్లో ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, స్త్రీలు లేట్ 20s ఎర్లీ 30sలో కూడా ఎగ్ నంబర్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే చాలా స్త్రీలు ఎగ్ ప్రిజర్వేషన్కి మన దగ్గరకు వస్తున్నారు. సో దే ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. పెరిగిందండి, చాలా పెరిగిందండి, అవేర్నెస్ కూడా వచ్చింది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ కూడా వాళ్ళకి స్పాన్సర్ చేస్తుంది, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇట్ స్పాన్సరింగ్ దెమ్ అన్నమాట. ఇప్పుడు మా క్లినిక్ లో అట్లీస్ట్ 1 or 2 a week we are doing oocyte preservation అనేది. They're late 20s, they want to preserve their eggs అన్నమాట. సో దట్ ఈస్ అ రైట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఇప్పుడు కెరియర్ లో లేట్ అయిపోతుంది కదా, 30+ లో మ్యారేజ్లు చేసుకుంటున్నారు. అవును. సో అలా అయ్యేటప్పుడు 30 to 33 ఇండియన్ విమెన్ లో హై ఏజ్ ఫర్ ఫర్టిలిటీ. సో మన వెస్టర్న్ విమెన్ కన్నా మన కొంచెం తొందరగానే ఏజ్ అవుతుంటాం అనమాట. సో అందుకే ఇది అవగాహన ఉండేది చాలా ఇంపార్టెంట్ మన స్త్రీలకి. సో మెనీ పీపుల్ ఆర్ అవేర్, బట్ అవేర్నెస్ ఇంకా కూడా పెరగాలి. సో ఇదన్నీ కొన్ని కారణాలు అనమాట మన ఐవీఎఫ్ కి. అంటే ఐవీఎఫ్ చేసుకుంటే ఒకవేళ ఐవీఎఫ్ కూడా మనకి పాసిబుల్ కాకపోతేనే సరోగసికి వెళ్ళాలి అట్లా లేదా? సరోగసి కంటూ కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కొన్ని స్త్రీలు చెప్పాను కదా, యూట్రస్ లేకుండా పుట్టుతారు, దాన్ని ములేరియన్ ఏజెనిసిస్ అంటాం. అట్లాంటి వారికి ప్రైమరీగా సరోగసి అవసరపడుతుంది. ఇంకా కొన్ని స్త్రీలకి హార్ట్ డిజీజ్ ఉంటుంది. సో ఇఫ్ దే క్యారీ ద ప్రెగ్నెన్సీ, వాళ్ళ లైఫ్ కి రిస్క్ ఉంటుంది. లేకపోతే సివియర్ రీనల్ డిజీజ్ ఉంటుంది, లివర్ డిజీజ్, ట్రాన్స్ప్లాంట్ చేసింటారు, దే ఆర్ నాట్ హెల్తీ ఎనఫ్ టు క్యారీ ద ప్రెగ్నెన్సీ. సో వీళ్ళకి కూడా వి విల్ బి ఆఫరింగ్ సరోగసి. వాళ్ళకి ఐవీఎఫ్ చెయ్యాలి, వాళ్ళకి ఎంత సేఫో మనం చూసుకుంటాం. ఇప్పుడు ఐవీఎఫ్ ఏంటి, మన హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి మన ఎగ్ బయట తీస్తాము, మన ల్యాబ్లో పిండం తయారవుతుంది, ఈ పిండాన్ని మన సరగేటికి పెడతాం. కానీ ఆ ఒవేరియన్ స్టిమ్యులేషన్ అనేది కూడా ఆ స్త్రీలకి హెల్తీగా ఉండే, వాళ్ళకి హార్ట్ డిజీజ్, రీనల్ డిజీజ్ ఉంది కాబట్టి ఈస్ ఇట్ సేఫ్ అని జడ్జ్ చేసుకుని, సేఫ్ అయితే మనం చేసుకుని ఎంబ్రియో తయారు చేసి సరగేట్లో పెడుతుంటాం. సో ఇదన్నీ కొన్ని డెఫినెట్ ఇండికేషన్స్ ఫర్ సరగసి అనమాట. సో దీస్ టూ. కానీ రెకరెంట్గా మిస్క్యారేజ్ అయిపోవటం అట్లాంటిది మరి అది వేరే టెక్నిక్స్ అన్ని చూసుకున్నాక అప్పుడు డిసైడ్ చేయాలి. దెర్ ఆర్ సెవరల్ టెస్ట్ టు
టు డూ. డైరెక్ట్ 2 మిస్‌క్యారేజ్ అయితే సరోగసీకి వెళ్ళటం కాదు. కానీ కొన్ని కపుల్స్ వచ్చి అడుగుతుంటారు, నాకు సరోగసీ చేయరాదా, నాకు 2 సరిపోయింది అని. అప్పుడు వి ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్ ఎందుకు అవసరపడదు, మనం ఫస్ట్ ఇదన్నీ చూసుకోవాలి అని వాళ్ళకి మనం వీల్ ఎక్స్‌ప్లెయిన్ సైంటిఫికలీ. ఆ తర్వాత మనం తీసుకెళ్ళాలి. డెఫినెట్ ఇండికేషన్స్ ఉన్నది, కానీ మనం అదన్నీ మనకి ఆ డెఫినెట్ ఇండికేషన్స్ కింద వస్తేనే మన సరోగసీ అనేది వాళ్ళకి మనం ఇది ఇస్తాము, అంటే ఇట్ ఈస్ రైట్ ఫర్ యూ అని చెప్తాం. లేకపోతే వి సే ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ యూ, యూ ట్రై దిస్ అంటాం. ఇంకోటి అడినోమయోసిస్ అంటాం, యూట్రస్ లో గడ్డ ఉండటం, అట్లా కొంతమందికి ఆ యూట్రస్ పొర పాడై ఉండటం, ఇట్లా కొన్ని కారణాలకి అవసరపడుతుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇండికేషన్స్. అంటే జస్ట్ లేడీస్ మొత్తం అది రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉంటేనే సరోగస్కి వెళ్తారు. జెంట్స్ విషయంలో ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా పర్టికులర్? దానికి లేదు, అవసరం లేదు. యూజువల్ గా యూట్రస్ లో మనకి ఆ ఫీమేల్ ఇఫ్ షీ ఇస్ నాట్ ఏబుల్ టు క్యారీ ద బేబీ అలా ఉంటేనే సరోగసీకి వెళ్తుంటారు. మన ఇండియన్ లా ప్రకారం కొత్తకి సింగిల్ ఉమెన్ ఆల్సో క్యాన్ డూ సరోగసీ. అంటే వాళ్ళకి పార్ట్నర్స్ లేదు, విడోడ్ లేకపోతే దే ఆర్ డివోర్స్డ్ అనుకోండి, దే క్యాన్ అవైల్ సరోగసీ. సో దే యూజింగ్ డోనర్ స్పర్మ్ అక్కడ చేసుకోవచ్చు. ఇంత ఇప్పుడు మ్యారీడ్ కపుల్స్ అన్నా అవి ఉండాలి, మ్యారీడ్ కపుల్స్ కంపల్సరీ. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది రెగ్యులేషన్స్ వి గో త్రూ. ఓకే, చేయొచ్చు, బట్ ఇట్ హాస్ టు బి ఇండికేటెడ్ అంతే, అండ్ ఇట్ హాస్ టు బి డన్ ద రైట్ వే. ఓకే. యాక్చువల్గా సరోగసీ చేయాలి అంటే దానికి స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుందండి. అంటే ఐవీఎఫ్ అంటే దానికి స్పెషల్ కోర్సులు ఉంటాయి, సరోగసీ దానికి కూడా అట్లా స్పెషల్ కోర్సులు చేయాలి. ఇప్పుడు సరోగసీ అనేది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఐవీఎఫ్ ప్రాసెస్ అంతే. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఐవీఎఫ్ తీసుకుంటే మనకి విమెన్ కి ఏంటి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, FSH అని 9 to 10 days ఇస్తుంటాము. సో ఈ టైంలో మనం స్కాన్స్ చేసి ఎగ్ పెరుగుదల చూసి ఎగ్ కరెక్ట్ సైజ్కి వచ్చేటప్పుడు ఎగ్ మనం అత్తిచ్చి బయట తీస్తాము. సో మన ల్యాబ్లో ఎంబ్రియాలజీ ల్యాబ్లో పర్త కణాలతో కలుపుతాము, లేకపోతే అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి మనకి, IMSI అంటాము. సో ఒక మేల్లో మన స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉండే వారికి ఒక్క స్పర్మ్ తీసుకెళ్లి ఎగ్ లోపల పెడతాం. సో ఈ ప్రాసెస్ ని ICSI అంటాం. సో ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా ఫర్టిలైజేషన్ అంటే మనకి ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో తయారవుతుంది. ఈ ప్రాసెస్ ని మనం IVF అంటాం. ఈ ఎంబ్రియోని మళ్ళీ వాపస్ గర్భసంచి లోపల ప్రవేశించి పెట్టాలి. సో హార్మోన్ ఇంజెక్షన్స్, మళ్ళీ ఎగ్ బయట తీయటం, అత్తిచ్చి మన ల్యాబ్ లో ఫర్టిలైజ్ చేయటం, మళ్ళీ ఎంబ్రియోని లోపల పెట్టడం, ఇదన్నీ స్టేజెస్ అన్నమాట. ఇది ఆ కపుల్కే మనం చేస్తుంటే దాన్ని IVF అంటాం. కానీ సరోగసీలో ఆ స్త్రీ నుంచే ఇప్పుడు నేను చెప్పినట్టు హార్మోన్ ఇంజెక్షన్స్ అదన్నీ చేసి ఎగ్ బయట తీస్తాము, ఎంబ్రియో తయారవుతుంది. ఈ ఎంబ్రియోని మాత్రం తీసుకెళ్లి వేరే స్త్రీ గర్భసంచిలో మనం పెట్టేదాన్ని సరోగసీ అంటాం. దానికి స్పెషల్ అంటే స్పెషల్ కోర్స్ లేదు, సేమే. ఇప్పుడు పిండాన్ని వేరే స్త్రీలు దే ఆర్ క్యారీయింగ్ ద బేబీ ఫర్ దిస్ కపుల్. ఎందుకంటే ఈ స్త్రీ ఆ పర్టికులర్ ఫీమేల్ కి షీ ఇస్ నాట్ ఏబుల్ టు క్యారీ ఆ బేబీ, కానీ ఎందుకంటే మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల, యూట్రస్ లేకపోవటం వల్ల, యూట్రస్ లేకపోతే గడ్డల వల్ల, అట్లా షీ ఇస్ నాట్ ఏబుల్ టు క్యారీ, అంటే ఎంబ్రియో లోపల పెడితే ఇంకా పని చేయదు. అట్లాంటి వారికి వేరే ఎవరో ఆ ఎంబ్రియోని లోపల పెట్టుకుని దే ఆర్ క్యారీయింగ్ ద ప్రెగ్నెన్సీ. సో అంతే, వేరే IVF ప్రాసెస్ లో డిఫరెన్స్ ఉండదు. ఈ రెగ్యులేషన్స్ మాత్రం చూసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు సరోగసీకి వచ్చే కప్పులు? అంటే హెల్త్ వైజ్ గా గానీ, ఫుడ్ వైజ్ గా గానీ, అంటే ఎట్లాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలి? ఒకవేళ సరోగసీ మదర్ అయినా సరే, సరోగసీకి ఒకరిని తీసుకొచ్చుకున్నారు అనుకోండి, ఆమెకు కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు కప్పులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్లే ముందు గానీ వెళ్ళిన తర్వాత కానీ? ఇన్ జనరల్ మన IVF కి వచ్చేటప్పుడు యూజువల్ గా 2 to 3 months బిఫోర్ మన IVF ప్రాసెస్ ఇన్ జనరల్ హెల్తీ ఫుడ్, ఇన్ జనరల్ మన ఈ అడిక్షన్స్ అంటాం అదని లేకుండా ఉంచేదే మంచిది, స్మోకింగ్, ఆల్కహాల్ అదని మగవారిలో. ఇంకోటి ఏంటంటే 2 to 3 months అట్లీస్ట్ ఎప్పుడు మంచి హెల్తీ ఫుడ్ తింటే మంచిది, కానీ అట్లీస్ట్ 2 to 3 months టు ఇంప్రూవ్ ద ఎగ్ హెల్త్, స్పర్మ్ హెల్త్ అనమాట. సో ఇట్ ఈస్ గుడ్ టు టేక్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ డయట్, అవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ హెల్తీగా ఉండటానికి ఎక్సర్సైజ్ అనేది కూడా డైలీ హాఫ్ అన్ అవర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కొన్ని స్త్రీలకి ఏంటి PCOS అనే ప్రాబ్లం, హార్మోన్ ప్రాబ్లం ఈ మధ్యలో చాలా చూస్తున్నాము. వాళ్ళు ఏంటంటే బరువు ఎక్కువ ఉంటారనమాట. సో అలా ఉండేటప్పుడు బరువు కొంచెం కంట్రోల్ చేసుకుని మన ప్రాసెస్కి వెళ్తుంటే బాగుంటుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ వీ క్యాన్ డూ ప్రయర్ టు స్టార్టింగ్ IVF ప్రాసెస్. సరోగసీ ఒప్పుకున్న మదర్ ఉంటారు కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకి కూడా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జనరల్ టెస్ట్ ఉంటుంది వాళ్ళకి చేయటానికి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అంటే వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉంది, వాళ్ళ ఇన్ జనరల్ హెల్త్ ఎలా ఉంది, ఈ వైరాలజీ అంటాము, హెపటైటిస్ BC అని, ఇదన్నీ చెక్ చేస్తుంటాం. మనకి మెడికల్ హెల్త్ లిస్ట్ ఉంటుంది. సో వి గో బై దట్ లిస్ట్, చెక్ దట్ జనరల్ హెల్త్ ఆఫ్ దట్ ఉమెన్ హూఎవర్ ఈస్ వాంటింగ్ టు బి ఎ సరగేట్. అదన్నీ మంచిగా ఉంటేనే మనం ప్రొసీడ్ అవుతుంటాం. అనీమియా ఉండకూడదు, ఇట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. బట్ హెల్తీ పీపుల్ విత్
ఆల్ ద టెస్ట్ నెగటివ్ మంచిగా ఉండే వాళ్ళే మనం సర్గేట్ కింద తీసుకుంటాము. Okay. ఏమైనా ఛాలెంజెస్ ఉంటే వి రిజెక్ట్ ద సర్గేట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.